మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి, ముడుగాపల్ గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని 17% తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు సన్నరకం ధాన్యానికి క్వింటాకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందుకోవాలని సూచించారు. 6 కాలం శ్రమించి సాగు చేసిన వరి ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి క్వింటాకు 2000 లేదా 389 రూపాయల మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. టీసీ గారు కొంచెం జరగండి కదా అన్న, రెండు అన్నారు కొంచెం జరగండి. 49, 41 చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా పంపించు ఫోటో మంచి మేడం ఒక్కసారి ఇక్కడ మామూలు వీడియోలు, ఫోటోలు ఇక్కడ చూడండి. నాన్న మీరు ఒక్క నిమిషం కూర్చో, మళ్ళీ పడుకోమంటావు సార్కి మ్యాచెస్. ఓకే సార్, మ్యాచర్ బాక్స్ పట్టుకోండి సార్ ఒకసారి. మేడం ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, అందరు ఇటు చూడండి. రైట్. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూబాద్ మండలంలో ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఐశ్వర్య కొనుగోలు కేంద్రం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి అకాల వర్షాల కారణంగా వరి కొంచెం దెబ్బతిన్నా కూడా రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యం గింజ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈసారి కోతలు జరిపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం జరిగింది. ఈసారి వరికి ప్రతి కింటాకు 2389 రూపాయలు సన్నవడ్లకు, అదేవిధంగా దొడ్డొడ్లకు 2369 రూపాయలుగా మన ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క రైతు అకాల వర్షాలు రావచ్చు, ఎందుకంటే ఇంకా 4-5 రోజుల్లో మనకు తుఫాను ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. దయచేసి రైతులు కొంచెం జాగ్రత్తగా తొందరగా ధాన్యాన్ని కట్ చేసుకొని అక్కడే ఎండబెట్టి తూర్పారబట్టి ఆ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వర్షాలు వచ్చినా కూడా టార్పన్లు ధాన్యాన్ని కప్పడానికి, అదేవిధంగా బస్తాలు అన్నిటినీ ముడి సరుకులు ఏదైతే ఉందో అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి నేను కొనుగోలు కేంద్రాల్లో చెప్తూ, అదేవిధంగా ఈ సంవత్సరం పంట పోయినసారి కంటే ఈసారి 5% పంట ఎక్కువ ఉందని చెప్పేసి అగ్రికల్చర్ అధికారులు చెప్తా ఉన్నారు. దాని అధికారులకు సమేతం కావాలి. ప్రతి గింజను మన ప్రభుత్వం కొంటది, కొనడంతో పాటు బోనస్ కూడా ఇస్తుంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. రైతులందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా, మీరు కష్టపడి
ఆర్నిషలు కృషి చేసి పండించినటువంటి వరి ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలలోనే మీ ధాన్యాన్ని మీరు అమ్మండి. ఎందుకంటే ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది. చాలామంది దళారులు మధ్యవర్తులు బయట ఎక్కువ ధర ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తారు. దళారుల వలలో పడకండి. మీరు ప్రభుత్వానికే నేరుగా మీరు పండించిన వడ్లను అమ్ముకోవాల్సిందిగా రైతులను కోరుకుంటున్నా.